పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో పడిపోయిన వెంటనే ఫ్రాక్చర్స్ అయిపోయి, చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అయిపోయి అని చెప్పి తీసుకొస్తా ఉంటారు. ఒక 60 years దాటిన తర్వాత బోన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. దట్ మెయిన్ కల్ప్రిట్ ఈస్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ వల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళకి యాక్టివిటీ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ 3 చేసేటట్టు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు వాళ్ళ మెమరీని ఎప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ యాక్టివిటీకి తగ్గట్టు టాస్క్ ఇస్తూ ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి మనకి ఉంటుంది. సో వాళ్ళు హెల్త్ ఎలిమెంట్స్ అనేది మనతో డిస్కస్ చేస్తారు. చేయడం వల్ల మనం ఎర్లీగా వాటిని ప్రివెంట్ చేయడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ చేయొచ్చు. ఈ యాక్టివిటీ లెవెల్స్ అనేది యూజువల్గా ఓల్డ్ ఏజ్ అనేది యాక్టివిటీ లేకపోవడం వల్లే ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వల్ల యాక్టివిటీ చేయకపోవడం అనేది ఏమి ఉండదు. ఎక్సర్సైజ్తో పాటు ప్రాపర్ డైట్ కూడా ఇవ్వాలి. ప్రాపర్ డైట్ అంటే మనం వాళ్ళకి ప్రోటీన్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ డైట్ ఇవ్వాలి. మార్నింగ్ 11 to 12 మధ్యలో ఒక 10 minutes అయినా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. దానివల్ల వైటమిన్ D3 లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. సో కాల్షియం రిజర్వ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. యూజువల్గా నైట్ నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్ళి పడిపోతూ ఉంటారు. ఎందుకంటే విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, కెటరాక్ట్ కానీ అలాంటి సమ్ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో. అవి ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి అడక్వేట్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. యాంటీ స్కిడ్ మ్యాట్రస్ యూజ్ చేయొచ్చు. గ్రాబ్ బార్స్ కానీ, హ్యాండ్ రైలింగ్ కానీ పెట్టడం వల్ల అవి వాళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అవి పట్టుకొని వెళ్ళడం వల్ల మోస్ట్లీ ఈ ఫాల్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.